చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. జీవో 46కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అభ్యర్థులంతా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా జీవో 46ను రద్దు చేయాలి, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు. సమావేశంలో పాల్గొని వచ్చినటువంటి విద్యార్థులు మనతోటి ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంతకు సమావేశంలో ఏం డిస్కస్ అనే విషయాలు మనం తెలుసుకుందాం. చెప్పండి, ఏం మాట్లాడారు? బల్మూరు వెంకట ఆధ్వర్యంలో ఏం డిస్కస్ చేశారు? ఫైనల్ ఏం కొలిక్కి వచ్చింది అన్న? టీఎస్ఎస్పీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 46 జీవోను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు రద్దు చేస్తామని, అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికోసమే మేము బాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాము. అయితే ఇప్పుడు ఏమంటుంది మరి ప్రభుత్వం మొత్తానికి? అయితే 2 నెలల నుంచి ప్రభుత్వం జాప్యం చేస్తుంది. అయితే మన విద్యార్థుల తరఫున బల్మూరు వెంకటన్న ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. బల్మూరు వెంకటన్న, అశోక్ సారు, రమేష్ చిల్లా సారు, అడ్వకేట్ శరత్ కుమార్ సారు, ఇంకా అన్వర్ సారు, బరెల్లక్క, వీళ్ళందరూ వచ్చారు, మైపాల్ యాదవ్ అన్న. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో దాదాపు ఒక 3 గంటల జరిగింది ప్రోగ్రాము. సో మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బల్మూరు వెంకటన్న ఈరోజు మాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యిండు. అయితే మాకు రద్దు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు 8 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, సో అవి అయిపోయే లోపు మాకు ఏదో ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తున్నాడు. అసెంబ్లీ సమావేశాల్లో ఏమైనా మీ సమస్యను లేవనెత్తుదామని ఏమైనా చెప్పారా బల్మూరు వెంకట్ గారు మీతో? బల్మూరు వెంకటన్న మాకు చెప్పిండు, హామీ ఇచ్చిండు. ఇప్పుడు అసెంబ్లీ జరిగిపోయే వరకు ఖచ్చితంగా మా 46 జీవో మీద ఒక కొలికి తీసుకొస్తామని చెప్పిండు. ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందని ఏమన్నా టైం పీరియడ్ ఏమన్నా చెప్పాడా మీతో? 15 లోపు అన్నాడు. 15 తారీఖు వరకు అయిపోతాయంట అసెంబ్లీ. 8 to 15 వరకు ఉన్నాయంట. 15 వరకు కంప్లీట్ చేస్తామని అన్నాడు. సో ఇన్ని రోజులు అయితే నమ్మకం లేకుండే. సో ఈరోజు బల్మూరు వెంకటన్న ప్రజాప్రతినిధి, విద్యార్థుల తరఫున పోరాడిండు కాబట్టి అతను మాట్లాడిన మాటలు చూస్తే మాకు కొంచెం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రద్దు అవుతుందనే ఆశ చిగురిస్తుంది మాకు. ఇన్ని రోజులు లేకుండే. ఈరోజు అన్న మీటింగ్ ఏర్పాటు చేయడం, అశోక్ సారు వీళ్ళందరూ రావడం ద్వారా మాకు సానుకూలమైన దృక్పథానికి వచ్చినాం మేము. ఎట్లా ఓవరాల్గా అయితే మీకైతే న్యాయం చేస్తామని చెప్పిండా? 100% అన్న న్యాయం చేస్తామన్నాడు. సరే, జీవో తప్పిదం వల్ల ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా, సరే ప్రభుత్వ తప్పిదం వల్ల వచ్చినాయి, వాళ్ళు మన పిల్లలే, జాబ్ రాని వాళ్ళు కూడా మన పిల్లలే అని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో వల్ల తక్కువ మార్కులు వచ్చి జాబులు వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు ఎక్కువ మార్కులు వచ్చి జాబ్ రాని వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని రెండు వైపులా న్యాయం జరిగేటట్టు చూస్తామని అన్న హామీ ఇవ్వడం జరిగిందన్న. మీరు చెప్పండి, ఏం డిస్కస్ చేశారు ఇవాళ? మీటింగ్ సారాంశం ఏంది? ఇంత బల్మూరు వెంకట ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ సారాంశం 46 మీద మాకు న్యాయం, గ్రామీణ విద్యార్థులకు న్యాయం చేయాలని బల్మూరు వెంకటని కోరడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. 8 తారీఖు నుంచి 15 తారీఖు మధ్యలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి 15 తారీఖులో కాదు. అంటే ఇంకా పేరేసుకు పట్టిన గదే కాంగ్రెస్ పడుతుంది. ఒక ఎంపీ సీటు కూడా రాని మేము ఓపిక నశించిందిగా. కొత్త ప్రభుత్వం అని 2 నెలలు టైం ఇచ్చినాం. తెలియదా? ఇప్పుడు అవతల చిరంజీవికి, నాగార్జునకు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. మాకు ఇయ్యారా మాట్లాడానికి? సమస్య ఏందని మీ తెలంగాణలో కామా? నాగార్జున గెలిపించిన, చిరంజీవి గెలిపించినాం, మిమ్మల్ని మేము గెలిపించినాం. మాకు న్యాయం చేయలే. ఒక వారం రోజులు టైం అడిగిండు. వారం రోజుల్లో కంపల్సరీ పరిష్కారం చేస్తామని చెప్పారు. అంటే ఇటు జాబ్ వచ్చిన వాళ్ళకు, రాని వాళ్ళకి ఇద్దరికి న్యాయం చేస్తామని చెప్పారు. కొంచెం తేడా కూడా అయితే మేము వ్యతిరేకత చేస్తాం కాంగ్రెస్ కంపల్సరీగా. మేము పార్టీలకు అతీతంగా కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు జియో నెంబర్ 46 రద్దు చేస్తామని మాట ఇచ్చారు. మేము ఇచ్చిన మాటని మేము మాకు పాటించాలని చెప్తున్నాం అంతే. మేము మా దానిలో న్యాయం ఉంది. ఇప్పుడు 80 వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తారా? ఇప్పుడు 128, 130 వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తారా? కష్టపడినోడికి జాబ్ రావాలి. రేపు ఎగ్జామ్ అన్నాక పోయి రాసినోడికి జాబ్ రాదు కదా. కష్టపడినోడికి రావాలి. 2-3 సంవత్సరాలు ఎందుకు కష్టపడి. నాది కొడంగల్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది. వేరే డిస్ట్రిక్ట్ కూడా నేను ప్రచారం చేసిన కాంగ్రెస్ గెలవాలని. కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు న్యాయం చేయకపోతే మాకు కూడా టైం వస్తుంది, మేము చూసుకుంటాం. ఇక నెక్స్ట్ ఒకవేళ ప్రభుత్వం కనుక ఇలానే జాప్యం చేస్తే నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? మరి మా ప్లానింగ్స్ మాకు ఉంటాయన్న. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత చేస్తాం. బీఆర్ఎస్కి ఎట్లా చేసినాం సేమ్ అదే విధంగా చేస్తాం. మాకు పార్టీ రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. ఈరోజు బల్మూరు వెంకటన్న మాకు మాటిచ్చారు అసెంబ్లీ సమావేశాలల్లో. మాటిచ్చా అంటే మీ సమస్యకి పూర్తి పరిష్కారం అనేది ఆ రోజు కల్లా 15వ తారీఖు లోపు చేస్తా అన్నారు. ఇది మాకు పట్టించుకున్నప్పుడు చూడు, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్నీ మేమే ఇస్తాం కదా, మేమే చెప్తాం. మేము ఏం చెప్తే ఇట్లా నడుస్తుంది. మామూలుగా మేము ఏం చెప్తే మా గ్రామంలో అదే నడుస్తుంది. మీరు ఎన్ని పైసలు ఇచ్చినా, అవునా కదా? కాబట్టి నేను ప్రభుత్వాన్ని లాస్ట్గా మాకు టైం లేదన్నా. మేము మాట్లాడుతున్నాం అంటే ఏదో కోపంతోనే కాదు, మా బాధతోనే మాట్లాడుతున్నాం. దగ్గర సంవత్సరం అవుతుంది మేము పోరాటం చేయబట్టి.
బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే వాళ్ళ కాలేదు, మాకు అన్యాయం చేసిండ్రనే కదా మేము కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. ఇంకా మీరు కూడా అన్యాయం చేస్తే మేము ఎక్కడ వాళ్ళు చెప్పండి. మాకు చనిపోవాలి ఒకటి దిక్కు, మాకు చనిపోయినకి ఒక నిమిషం కాదు. దగ్గర ఈరోజు అంటే దగ్గర ఒక 10 మంది పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నారు చనిపోతామని. చనిపోతే పరిష్కారం కాదు కదా. ఒకవేళ చనిపోతే వ్యతిరేకత ఎవరికి వస్తుంది? మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి మీరు వ్యతిరేకత రానివద్దుకోండి. కొత్త ప్రభుత్వం వచ్చిందని 2 నెలలు టైం ఇచ్చినామన్నా. 2 నెలలు అవుతుంది. మీరు వాళ్ళకి ఇలా అపార్ట్మెంట్ ఇస్తున్నావు, నేను గెలిపించినోనికి నువ్వు పరిష్కారం చేస్తావా? నాగార్జునకు, చిరంజీవికి, వాళ్ళకి వీళ్ళకు సన్మానం చేసి వాళ్ళకి అపార్ట్మెంట్ ఇస్తాం, కరెక్టేనా? ఇప్పుడు మేము గెలిపించినాం మేము ఆ రోజు, కాబట్టి మాకు న్యాయం చేయాలన్నా. ఇంకోటి మేము అంటే టిప్పు న్యాయంకి జాబ్ ఏమని లేదులే కదా. ఆ జియో వల్ల గ్రామీణ అభ్యర్థులము చాలా నష్టపోతున్నాం అన్న. ఇప్పుడు హైదరాబాద్లో 50, 60, 70కి జాబ్ వచ్చింది. వేరే డిస్టిక్లో అంటే తెలంగాణ ప్రతి ఒక్క డిస్టిక్ 120, 125, 130 జాబ్ రాలేదు. 2 సంవత్సరాలు కష్టపడ్డామన్నా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాం? జాబ్ రాలేదంటే 46 వాళ్ళ జాబ్ రాలేదంటే వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఏం తెలియదు కదా. తెలియదు వాళ్ళకి ఏం తెలియదు. చదువుకోగానే మనం చదివించిండ్రు. వాళ్ళు ఏం చదువుకుంటే వాళ్ళకి తెలుస్తుండే ఇట్లా జియో వల్ల మాకు జాబ్ రాలేదని. ఆ జియో అంటే ఏం జియో అని వాళ్ళకి ఏం తెలియదు. పక్కింటి జాబ్ వచ్చి మనకు జాబ్ రాకపోతే నువ్వు చదివిలేవు, మామూలు హైదరాబాద్లో ఎక్కడెక్కడ దిగినావు అంటారు, తిడుతుండ్రు. ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని నెగిటివ్గా అర్థం చేసుకునే ప్రమాదం ఉందని అంటారు. దీంతో పాటు నువ్వు అంటే వానికి జాబ్ వచ్చి నీకు ఎందుకు రాలేదు? వాడు చదివినందుకు వానికి జాబ్ వచ్చింది, నువ్వు చదివలేవు కదా, నువ్వు అక్కడిక్కడ ఏమేం చేసినామో చిల్లర పనులు అన్నట్టు వాళ్ళు చూస్తారు అన్నట్టు. అయితే ఇప్పుడు దగ్గర అంటే ఇప్పుడు ఎవరు జాబ్ కూడా ఏం చేయలేదు అన్న. రిజల్ట్ తర్వాత అంటే మా దగ్గర న్యాయం ఉందనే కొట్లాడుతున్నాం మేము. ఆ రోజు కూడా మేము మా డిస్ట్రిక్ట్ నారాయణపేట అయితే మేము కోడంగల్లో కూడా ప్రచారం చేసినాం. కోడంగల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా బతుకులు బాగుపడతాయి, ఉద్యోగాలు వస్తాయని మీరు ప్రభుత్వానికి అనుకూలంగా అప్పట్లో ప్రచారం చేసిరా మీరు? అంటే బీఆర్ఎస్కు అంటే వాళ్ళకు ఓట్లు వేయొద్దు, కాంగ్రెస్కి వేయండి అని మేము అంటే ప్రతి ఒక్క పార్టీ ఏం తేడా లేకుండా అందరం కలిసిమెలిసి ఉండి. మరి ఇప్పుడు లీడ్లో కాంగ్రెస్ ఉంది, బీజేపీ అయితే పుంజుకోలే, టైం పడుతుంది. ఇప్పుడు మనకు బీఆర్ఎస్ తర్వాత బాగా లీడింగ్ ఉన్న పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు న్యాయం జరుగుతుంది అన్నట్లు మేము ఓట్లేసి గెలిపించినాం. ఇప్పుడు ఏమో వాళ్ళు అవసరం తీరు మాట్లాడుతున్నారు, గర్జదీరులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గర్జీలు మాట్లాడుతున్నారు. ఏమన్నారు మరి? ఇంత మీటింగ్లో మాట్లాడుతూ బల్మూరు వెంకట్ ఏమన్నాడు మరి? మీటింగ్లు ఇటువంటి 10 మీటింగ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఏదో మాకు కొద్దిగా నమ్మకం ఉంది. అంటే మా దగ్గర కూడా అన్న కూడా వెంకటన్న కూడా మాకు అంటే పేషెన్స్తోనే ఉండి 3-4 గంటలు టైం ఇచ్చిండు. అన్న నమ్మకంతోనే ఒక 2 రోజులు మేము వెయిట్ చేస్తాము. ఇది ఫైనల్గా లేకపోతే అంటే మేము ఏం చేయాలో అది చేస్తామన్నా. ఏం చేయాలో అది చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత చేస్తాం అంతే. వచ్చిన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిందా, లేకపోతే కాంగ్రెస్ 64 వచ్చిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిందా? అంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకు గవర్నమెంట్ ఫామ్ చేసింది. మరి మాకు ఎక్కువ మార్కులు ఉన్నాయి. మేము ఇప్పుడు మాకు ఎక్కువ ఉన్న వాళ్ళకి జాబ్లు ఇస్తారా, తక్కువ మార్కులు జాబ్ ఇస్తారు? 60-70 మార్కులు జాబ్ ఇస్తారు, 125 మార్కులు జాబ్ ఇస్తారు. ఇప్పుడు 39 వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేగా. 39 వచ్చిన వాళ్ళు 64 వచ్చిన వాళ్ళకి ఫామ్ చేస్తారు. అలాగే మేము 125 మార్కులు వచ్చిన జాబ్ ఇవ్వాలని మేము కోరుతున్నాం అంతే. ఇప్పుడు తక్కువ 60 మార్కులు 70 మార్కులు జాబ్ ఇవ్వాలని మేము కోరుతున్నాం కదా. మెరిట్ ఉన్న విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు వాళ్ళు చేసిన పని మీరు చేస్తారంటే మీకు అదే గతి పడుతుంది. అయితే ఇది ఇక్కడ సమావేశం అనంతరం విద్యార్థులు చెప్తున్నది ఏంటంటే, గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, ప్రభుత్వం మారితే న్యాయం జరుగుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయి అని చెప్పేసి మేము కాంగ్రెస్కి అనుకూలంగా కూడా ప్రచారం చేసినాం. అట్లాంటిది ఇప్పుడు ప్రభుత్వం కూడా కాస్త సానుకూలంగా స్పందిస్తూనే ఉంది, కానీ దాంతోపాటు డిలే అనేది ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఒకవేళ సరైన టైంలో కనుక నిర్ణయం కనుక తీసుకోలేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అయితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ నరేష్తో పరశురామ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.